రాజకీయం అంటే రాజకీయమే పోన్రి. ఏండ్లకేండ్లు ఏ పార్టీని ఎడ్డిచ్చిండ్రో, ఏ లీడర్ నడుచుకున్నారో ఇప్పుడు అదే పార్టీలా ఆ లీడర్ కిందే పనిచేసే కాలం వచ్చింది. మీదికి ఎన్ని చెప్పినా రాజకీయం అంటేనే పదవులు, అవసరాలు, అవకాశాలను బట్టి అవి దొరకబట్టాలే, ఉరక అందుకోవాలి. పార్టీ సిద్ధాంతం, జెండా, ఎజెండా ఇవన్నీ ఉత్త మాటలబ్బా. 40 ఏండ్ల రాజకీయ అనుభవం అంతా రంగరిచ్చి ఒడవోసి జగిత్యాల జీవన్ రెడ్డి సారు గిట్ల డిసైడ్ చేసిండిగా. జర సైసున్ రాసు ఏం సెల్ఫీలు రా నాయన, వచ్చిన పనేంది, మీరు చేస్తున్న పనేంది అన్నలు. జగిత్యాలలో జీవన్ రెడ్డి సార్ ఇంటికి బీఆర్ఎస్ రామన్న వస్తే గిట్లెగబడ్డారు ఫోటోల కోసము. చెయ్యి పార్టీని ఇడిచిపెట్టిన పెద్ద మనిషి ఈయన చెయ్యి పట్టుకొని ఇంట్లోకి దొలకపోయిండు. దగ్గరోళ్ళని పరిచయం చేసినాక ఈ గుంపులో మాట్లాడలేమని మీదంతరంలోకి పోయిండ్రు. గులాబీ గుర్తులు ఇచ్చి గులాబీ రంగు శాల్వా కప్పి సన్మానం చేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా పెట్టింది వివరంగా చెప్పిండట జీవన్ రెడ్డి సారు. లోకల్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ తోటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నందుకు ఇక నేను కాంగ్రెస్ ఉండనని రాజీనామా పెట్టి బయటకు వచ్చిండు అన్నట్టు. పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో. మా బాపు జీవన్ రెడ్డి సార్ మంచి దోస్తులని ఎన్నో ఎల్లబెట్టిండు. వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. 2 మాటల కరీంనగర్ ఎంపీ సీట్ కోసం పోటీ పడ్డారు కూడా. అప్పుడు ఎవరి చేతిలో ఓడిపోయిండో ఇప్పుడు ఆయన పార్టీలకే పోతుండేగా.